వాళ్ళని ఎవరు మానిటర్ కూడా చేయట్లేదు కి నువ్వు ఏం చేస్తున్నావు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఓకే నీకు ఇలా అవుతోందా, లెటస్ టాక్ ఇట్ అవుట్ అని. చాలా సార్లు అలాంటి ఎన్వైరన్మెంట్ కూడా లేనప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి బుల్లీ చేయటము, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా వేరే కిడ్స్ పైన చూపించటము, అవతల వాళ్ళని హర్ట్ చేయటము, ఇలాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో సైకలాజికల్ రీజన్స్, ఇది వన్ ఆఫ్ ద థింగ్ మేజర్లీ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బికాస్ వాళ్ళకి పిల్లలకి ఇంకేం ప్రపంచం ఉంటుంది, స్కూల్ ఎలా ఉందో ఇంట్లో ఇది ఒకటి. సో ఇంట్లో ఎలా ఉంది ఎన్వైరన్మెంట్, వాళ్ళని చూసుకుంటున్నామా, అటెన్షన్ పే చేస్తున్నామా, లుకింగ్ ఎట్ వాట్ దే ఆర్ రీడింగ్ ఆర్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఆల్. నా ఇంకొన్నిసార్లు అన్మెట్ ఎమోషనల్ నీడ్స్ అని అంటాము. దిస్ ఇస్ లైక్ ఎమోషనల్ నీడ్స్ అంటే వాళ్ళకు కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సేఫ్ స్పేస్ ఉండాలి. అది లేక ఆర్ వాళ్ళకు ఒకవేళ ఫీల్ అవుతున్నారు అంటే దట్ ద పేరెంట్ ఇస్ నాట్ లవింగ్ మీ ఇనఫ్, మా బ్రదర్ను సిస్టర్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు, నన్ను చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎప్పుడు నా తప్పులు ఎంచుతున్నారు, ఎప్పుడు నన్నే పనిష్ చేస్తున్నారు, నా మాట వినట్లేదు అన్నప్పుడు